దేవునికి స్తోత్రం. దేవుని నామంలో జీసస్ ఆల్మిటీ గారి కుటుంబ సభ్యులకి నా వందనాలు. జాషువా బ్రదర్ గారికి నా వందనాలు. నా పేరు నల్లి మేరీ అండి. నేను కోయిట్లో పనిచేస్తున్నాను. ఇండియాలో మా ఊరు తూర్పుగోదావరి జిల్లా రాజుల తాలూకా మెలికీపురం. నేను జీసస్ ఆల్మిటీ గారు గ్రూప్లో జాయిన్ అయ్యి 3 నెలలు అవుతుంది. ఈ గ్రూప్లో నన్ను జాయిన్ చేసింది మా వదిన సారా సుజాత. నేను చాలా సంవత్సరాల నుంచి కోయిట్లో పనిచేస్తున్నాను. అప్పుడప్పుడు ఎంతోమంది దైవజనులు ప్రసంగాలు వింటూ ఉండేదాన్ని. అయితే 2 సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు విజయప్రసాద్ రెడ్డి గారు ప్రసంగాలు నా మనసును మార్చేశాయి. ఆయనే చెప్పారు, సత్యవాక్యం ఎక్కడ ప్రకటింపబడుతుందో మీరు ఎక్కడున్నా సరే దాన్ని విడిచిపెట్టొద్దు అని. అయితే నేను ఎక్కడా నాకు సత్యవాక్యం దొరకలేదని ఆయన ప్రసంగాలే వింటూ ఆయన ప్రసంగాల వల్ల నేను బలపడ్డాను. అయితే నేను ఈయన వాక్యాలని వినాలి, అటు ఇటు తొలగిపోకూడదని అనుకునే సమయంలో ఒకరోజు మా వదిన ఈ జీసస్ ఆల్మిటీ గార్డులో జాయిన్ అవ్వమని చెప్పింది. అయితే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అయితే తప్పించుకోవటానికి వదిన నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నేను అరబీ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను కదా, వాళ్ళు ఏ టైంకి పిలుస్తారో తెలీదు అని తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తే కానీ మా వదిన వదలలేదు. ఈ గ్రూప్ గురించి ఎన్నో విషయాలు చెప్పింది. ఆత్మీయంగా ప్రార్థనలు చేస్తారు, దానివల్ల జరగలేని కార్యాలు జరుగుతాయి. క్విజ్లో పాల్గొనకపోయినా పర్వాలేదు, వాట్సాప్లో ప్రశ్న జవాబులు వస్తాయి, అవి ఒక బుక్లో రాసుకో, నీకు ఎప్పుడైనా ఉపయోగపడతాయి అంది. అయితే నా తలంపులు ఒకటైతే దేవుని తలంపులు ఒకటి. నేను దేవుని మీద ఆధారపడి ఉన్నాను. అందుకనే కావచ్చు నన్ను ఈ గ్రూప్కి దగ్గర చేశారు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను బైబిల్ చదువుకునేటప్పుడు దేవుని మర్మాలు నాకు అర్థమయ్యేవి కావు. నేను చదివే అధ్యాయం మీద వివరించేవాళ్ళు నా పక్కన ఉంటే ఎంత బాగుండు అని అనుకునేదాన్ని. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చేర్పును అన్న వాక్యమును, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్న వాక్యం గట్టిగా పట్టుకుని ముందుకు సాగుతూ ఉన్నాను. నేను ప్రార్థన చేసేటప్పుడు నాకు బుద్ధి జ్ఞానము తెలివి దయచేయి ప్రభు అని అనేదాన్ని, కానీ ఎప్పుడు కూడా నాకు ఒక మంచి సహవాసం దయచేయి అని అడగలేదు. కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నా మనసును ఎరిగి ఈ జీసస్ ఆల్మిటీ గారిని నాకు వరముగా దయచేశారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బైబిల్లో యేసుప్రభు గారు ఒక మాట చెప్పారు, నన్ను వెంబడింపగోరువారు తల్లిని తండ్రిని కుటుంబాన్ని బంధువుల్ని విడిచిపెట్టేయమని. ఆయన ఆ మాట ఎందుకు చెప్పారు యేసయ్య అని అనుకున్నాను. అయితే ఇంటిలో ఉండేవాళ్ళు అందరూ దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు కాదు, ఆత్మీయంగా విశ్వాసంలో ఉన్నవాళ్ళు లేరు. నీవు నీ కుటుంబాన్ని విడిచిపెట్టే అంటే నేను ఒంటరిగా ఉండాలని కాదు, నాకు మంచి సహవాసము గొప్ప ఆత్మీయులను నాకు దేవుడు దయచేశారని అర్థం చేసుకున్నాను. నిన్ను విడువను ఎడబాయనన్న వాక్యము నా దేవుడు నా ఆశగల నా ప్రాణాన్ని తృప్తిపరిచారు. ఈ జీసస్ ఆల్మిటీ గారు కుటుంబ సభ్యుల ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నాను. జాషువా బ్రదర్ గారు నాకన్నా చిన్నవారే కావచ్చు, కానీ ఆయన చెప్పే వాక్యాలు నన్ను ఎంతో ఆత్మీయంగా బలపరిచాయి. ఆయన నా పక్కనే ఉండి తండ్రి తన చిన్న బిడ్డకు చెప్పినట్లు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోకి వెళ్ళిపోయి నీ దేవునికి ఏం చెప్పాలనుకున్నది చెప్పి, ఏం అడగాలనుకున్నావు అడిగి, అవి నువ్వు పొందుకున్నావని విశ్వసించు, అవి తప్పకుండా జరుగుతాయి. నీ దగ్గర వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వింటే ఏమనుకుంటారో ఏంటో అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసరం, నీకు నీ దేవుడు నీ దగ్గర ఉన్నాడు అని ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చారంటే, అందుని బట్టి ఆయనకు దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను ప్రతి విషయంలో కూడా ఎక్కువగా చింతపడేదాన్ని. ఆ చింత కూడా ఆయన చెరలో ఉన్న నన్ను విడిపించేశారు. ఈ గ్రూప్లో నా తోటి సహోదరులు కూడా ఎంతో నాకు ఆదరణ చూపారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
ఆన్లైన్ ప్రార్థనల ద్వారా కానివ్వండి, క్విజ్ ద్వారా కానివ్వండి, సహోదరుల సాక్ష్యాల ద్వారా కానివ్వండి, ఎంతో నాకు ఎంతో సహాయంగా ఉన్నాయి. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఉన్నంత వరకు ఈ జీసస్ ఆల్మిటీ గాడ్ కుటుంబ సభ్యులతో కడవరకు ఉండాలని, ఎంత గొప్ప సహవాసంలో నుండి ఎక్కడికి తొలగిపోకుండా ఈ గ్రూపులోనే ఉండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ గ్రూప్ సభ్యులందరికీ నా వందనాలు. జాషువా బ్రదర్ గారికి నా వందనాలు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.